అనగనగా ఒక గ్రామంలో ఒక రైతుండేవాడు. అతను గ్రామ శివార్లలో పెద్ద పొలాన్ని సాగు చేసి రకరకాల పంటల్ని పండించి మరుసటి రోజు మార్కెట్లో అమ్మేవాడు. అతను ప్రతిరోజు రాత్రి పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు తన గాడిదను కూడా తనతో తీసుకువెళ్లి రాత్రంతా పొలం దగ్గర కాపలా ఉండి మరుసటి రోజు ఉదయం పండిన పంటను గాడిద మీద తీసుకొచ్చి అమ్మడానికి వెళ్ళేవాడు. ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక నక్క పెద్ద పెద్దగా ఊలలు పెడుతూ అరుస్తూ ఉండడం గాడిద గమనించింది. నక్క యొక్క అరుపుకు తన యజమాని భయపడుతూ ఉండేవాడు. రైతు గాడిదతో ఈ విధంగా అన్నాడు: ఈ నక్క ఊల చాలా భయానకంగా ఉంది. దీని అరుపుకి నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి. ఒకరోజు రాత్రి గాడిద అనుకోకుండా నక్కను కలిసింది. గాడిద నక్కను చూసి చాలా ఈర్ష్యపడుతూ దాంతో ఈ విధంగా అంది: చూడు నక్క, నీ అరుపుకి నా యజమాని చాలా భయపడుతున్నాడు. నన్ను చూడొకసారి, ఎప్పుడు నన్ను కొడుతూ నాతో ఎక్కువ బరువులను మోయిస్తూ ఉంటాడు. జిత్తుల మారి నక్క తనను చూసి ఈర్ష్యపడుతున్న గాడిదకు తగిన గుణపాఠం నేర్పాలని మనసులో అనుకొని దానితో ఈ విధంగా అంది: ఎవరన్నారు నీ యజమాని నీకు భయపడడని? నీవెప్పుడైనా రాత్రి సమయంలో ఊలపెట్టావా? ఆ మాటలకు గాడిద ఈ విధంగా అనుకుంది: ఇదే అన్నమాట అసలైన రహస్యం. ఆ మరుసటి రోజు రాత్రి తన యజమాని పడుకున్న తర్వాత తను పెద్ద నోరును తెరిచి నక్క ఊలపెట్టినట్టుగా తను కూడా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు విన్న రైతు నిద్ర నుంచి మేల్కొని గట్టిగా ఒండ్రపెడుతున్న గాడిదను చూసి పెద్ద కర్ర తీసుకొచ్చి దాన్ని చితకబాదాడు. దెబ్బలు తింటున్న గాడిదకు పక్కవారిని చూసి ఈర్ష్యపడకూడదు అన్న విషయం అప్పటికి అర్థమైంది. ఇందులో నీతి: ఈర్ష్యతో ఎవరిని అనుకరించి ప్రయత్నించకూడదు.